అప్కమింగ్ ప్రోమోలో రోహిత్ ఇంకా దర్శన్ నాయడమ్మ మనుషులకు ఎదురు తిరిగి నాయడమ్మ మనుషులకు కొట్టినందుకు గాను నాయడమ్మ వారిపై పగ తీర్చుకొని వారికి బుద్ధి చెప్పాలని రాఘవయ్య కుటుంబాన్ని రచ్చబండకు పిలిపించి ఎలాగైనా రాఘవయ్య మనవలను పరువు పోయేలా చెయ్యాలని రాఘవయ్య గారి మనవలను అందరినీ రచ్చబండకి తీర్పు ఇవ్వటానికి పిలుస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత నాయడమ్మ రోహిత్ దర్శన్లు చూచి, మీరు నా మనుషులకు ఎదురు తిరిగి నా మనుషులను కొట్టినందుకు గాను మీకు కూడా అదే శిక్ష పడాలి. అట్లా పడకపోతే ఈ ఊరిలో నా పరువు ఏమవుతుంది అని వాళ్ళకి కొరడా దెబ్బలు శిక్ష పడేలా చెప్తాడు. దర్శన్ రోహితులు ఇద్దరు కూడా వాళ్ళ తాతయ్య గారి పరువు కోసం మౌనంగా ఉండిపోయి ఆ శిక్షకి అంగీకరిస్తారు. ఎప్పుడైతే నాయడమ్మ మనుషులు రోహిత్ దర్శన్ని ఇద్దరిని కొట్టడానికి కొరడా తీసుకొని వస్తుంటారు, అప్పుడే ఆనంద గారు వచ్చి ఒక్క దెబ్బ అంటే ఒక్క దెబ్బ కూడా నా బిడ్డల మీద పడటానికి వీలు లేదు అని నాయడమ్మతో అంటుంది. అప్పుడు నాయడమ్మ, వీళ్ళు నా మనుషులను కొట్టి ఈ ఊరిలో నా పరువు పోయేలా చేశారు, మరి ఇప్పుడు వాళ్ళకి కూడా అదే శిక్ష పడితేనే కదా ఈ నాయడమ్మ అంటే ఏంటో వీళ్ళందరికీ తెలిసేది. ఆ శిక్ష పడకపోతే నాయడమ్మకున్న పరువు ఎట్టా తెలిసేది అని ఆనందతో అంటాడు. అయినా కానీ ఆనంద వినకుండా నా బిడ్డల మీద దెబ్బ పడటానికి వీలు లేదు అని నాయడమ్మతో చెప్పేసరికి అప్పుడు నాయడమ్మ, సరే నీ మాట చొప్పునే కానిద్దాం, ఇప్పుడు నీ బిడ్డల మీద నేను ఒక్క దెబ్బ కూడా కొట్టను. అలా కొట్టకుండా ఉండాలంటే నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలి, అప్పుడే నేను వాళ్ళని వదిలేస్తాను అని ఆనందతో చెప్తాడు. అప్పుడు అక్కడే ఉన్న దర్శన్ ఇంకా రోహిత్, పిన్ని నువ్వు ఇలా చేయటానికి నేను అస్సలే ఒప్పుకోనని దర్శన్ కూడా వద్దు అమ్మ అని అంటూ ఉన్నా కానీ ఆనంద గారు తన చెయ్యి పైకి ఎత్తి ఏమి మాట్లాడొద్దు అన్నట్లుగా వాళ్ళకి చూపించి నెమ్మదిగా నాయడమ్మ దగ్గరికి నడుస్తూ ఉంటారు. నాయడమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఒకవైపు శరణ్య వద్దు అత్తయ్య అంటూనే ఉంటుంది. దర్శన్ రోహితులు కూడా ఆగు అమ్మ అని అంటూ ఉంటుంటే అనన్య మాత్రం సంతోషంగా ఏం జరగబోతుందా అని సంతోషపడుతూ ఆనంద వైపే చూస్తూ ఉంటుంది. దగ్గరికి వచ్చిన ఆనంద నాయడమ్మ పక్కనే ఉన్న తన మనిషి దగ్గర కొరడాన్ని తీసుకొని ఒక్కసారిగా నాయడమ్మనే కొడుతుంది. ఆనంద కొట్టడంతో నాయడమ్మ ఒక్కసారిగా నేల మీద పడిపోతాడు. నేల మీద పడ్డా కానీ ఆనంద కోపంతో కొడుతూనే ఉంటుంది. ఆనంద చేస్తున్న పనికి దర్శన్, రోహిత్, శరణ్య ఎంతగానో సంతోషపడతారు. అనన్య మాత్రం ఇలా జరిగింది ఏంటి అని అవాక్కైతూ ఆనంద వైపే చూస్తూ ఉంటారు. ఆనంద నాయడమ్మను కొడుతుంటే వాళ్ళ మనుషులు ఆనందకి అడ్డు రావాలని చూస్తారు. అప్పుడే దర్శన్ ఇంకా రోహిత్ అందరూ కలిసి రోడీలని కొడుతూ ఉంటారు. మరోవైపు ఆనంద, నేను నీ కాళ్ళు పట్టుకోవాలా అని నాయడమ్మని కొరడా దెబ్బలతో కొట్టుతూనే ఉండటంతో ఈ ప్రోమో అయిపోతుంది. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.